Audio Jungle. శివశంకర్ గారు మాట్లాడతారు. దయచేసి మనం సమయం సరిపోదు, కొంచెం ఆలస్యంగా ప్రారంభించాం కాబట్టి బ్రీఫ్గా మాట్లాడతాం. సభాధ్యక్షులు ఆచార్య చలం గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రొఫెసర్ కెవి రమణ గారు, ఇప్పటికే అందరూ వేరియస్ సబ్జెక్ట్స్ టచ్ చేశారు కాబట్టి నేను ప్రపంచంలో అభివృద్ధి అనేది ఎక్కడ జరగాలన్నా అంటే వేర్ దేర్ ఈజ్ వాటర్ దేర్ ఈజ్ డెవలప్మెంట్. నీరు ఎక్కడ ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉంటుంది. మనం నైలు నది నాగరికత, సింధు నది నాగరికత ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే నదీ తీరాల్లోనే నాగరికతలు వికసించాయి. ప్రపంచంలో వాటర్ అవైలబిలిటీ ఉండి కూడా అభివృద్ధి చెందని ప్రాంతం ఏదైనా ఉంటే అది ఉత్తరాంధ్ర. మనకి 16 చిన్న మధ్య తరహా నదులు ఉన్నాయి. అంటే 2 మధ్య తరహా నదులు, మిగతావన్నీ చిన్న నదులు. ఈ 3 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. అంటే 22 లక్షల ఎకరాలు సాగు చేయవచ్చు. కానీ కేవలం 14 లక్షల ఎకరాలకు మాత్రమే ఇప్పుడు సాగునీరు అందుతుంది. ఇది క్లియర్గా పాలకుల నిర్లక్ష్యం కారణంగానే మనకి సాగు భూమికి నీరు అందడం లేదు. దీనికి ఒకటి ఒడిస్సాతో ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలు, వంశధార, నాగావళి, వీటి మీద మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలు ఏవి ఈ రోజు వరకు పరిష్కరించకపోవడం. ఈ పరిష్కారం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే జంధ్యావతి ప్రాజెక్టు ఉన్న ఒకే ఒక సమస్య 131 మందిని డిస్ప్లేస్ చేయాలి. కేవలం 131 మందిని అక్కడ నుంచి రిహాబిలిటేట్ చేస్తే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. మన స్టేట్ గవర్నమెంట్ దానికి ఇనిషియేటివ్ తీసుకోవడం లేదు. జంధ్యావతి అదేవిధంగా ఇప్పుడు బాహుదాన్, ఒడిశా బాహుదా నది మీద బగలుట్టి డ్యామ్ హైట్ పెంచుతుంది. మహేంద్ర తనయ నది మీద ఒక కొత్త ప్రాజెక్టు నిర్మిస్తుంది. అవి 2 కంప్లీట్ అయితే ఆల్రెడీ వంశధార, జంధ్యావతి, నాగావళి మీద మనకి డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఎడారులుగా మారిపోతాయి. విశాఖపట్నం జిల్లా, పోలవరం లెఫ్ట్ కెనాల్ మొదట్లో బాహుదా వరకు పొడిగించాలన్న డిమాండ్ ఉండేది, అది జరగలేదు. సో ఇప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేశారు. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన ఎప్పటికీ అలాగే ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి పట్టిసీమ మీద ఉన్న ప్రేమ పురుషోత్తపట్నం మీద లేదు. పురుషోత్తపట్నం కంప్లీట్ అయితే కనీసం అక్కడ నుంచి వాటర్ లెఫ్ట్ కెనాల్ నుంచి తెచ్చుకొని ఈ 3 జిల్లాలకి ఎంతో కొంత, ముఖ్యంగా విశాఖపట్నానికి వాటర్ ఇవ్వచ్చు. ఇది ఒక రీజన్. అంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయాలి అన్నది ఒక ఉత్తరాంధ్ర ప్రజల తరపున డిమాండ్. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 8 లక్షల ఎకరాలకి స్టెబిలైజ్ చేస్తుంది. అది ఒకటి. రెండవది, ఈ బ్యాక్వర్డ్నెస్కి ఏ పారామీటర్స్ మొదట్లో ప్లానింగ్ కమిషన్ నిర్ణయించిందో, అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జనసాంద్రత ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి తక్కువ ఉంటుంది, నిరక్షరాస్యత ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి తక్కువ ఉంటుంది, మహిళల సంఖ్య ఎక్కువ ఉండి పురుషుల సంఖ్య తక్కువ ఉన్నది, ఈ అన్ని పారామీటర్స్ మాత్రమే. ఇటీవలే సెంట్రల్ గవర్నమెంట్ ఒక చిన్న స్టాటిస్టిక్స్ మొత్తం చెప్పట్లేదు, ఒక 3 పారామీటర్స్ మీ ముందు ఉంచదలుచుకున్నాను. లిటరసీలో ఉత్తరాంధ్ర అంటే సిటీ కలపకుండా 60% అండి. ఇదే అస్సాం 72%, హిమాచల్ ప్రదేశ్ 83%, ఉత్తరాఖండ్ 79%, జమ్మూ కాశ్మీర్ 67%. అవి మనకన్నా ప్రత్యేక హోదా ఉన్న వెనుకబడిన రాష్ట్రాలు అని అంటున్నారు కాబట్టి వాటితో కంపేర్ చేశారు. అంటే సిటీతో కలుపుకున్నా సరే అక్షరాస్యత పెద్దగా ఏం లేదు, 64%. అలాగే ఇన్ఫాంట్ మార్టాలిటీ, శిశు మరణాలు ఉత్తరాంధ్రలో 100కి 55%, అస్సాం 55%, హిమాచల్ ప్రదేశ్, మిగతా 3 రాష్ట్రాలు మనకన్నా తక్కువ ఉన్నాయి. అలాగే మహిళా అక్షరాస్యతలో కూడా ఉత్తరాంధ్ర, మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర చాలా వెనుకబడి ఉంది. కేవలం 50.7% మాత్రమే మహిళా అక్షరాస్యత. అదే అస్సాం అయితే 66%, హిమాచల్ ప్రదేశ్ 76%, ఉత్తరాఖండ్ 70%. వాటర్ మళ్ళీ ఇక్కడ కూడా రక్షిత మంచినీటి సదుపాయం వచ్చేది, అంటే అది ఇంక్లూడింగ్ బోర్వెల్స్, ట్యాప్స్ అన్నీ కలుపుకొని కూడా మన దగ్గర ఉన్నంత దుర్భరమైన పరిస్థితి ఇంకా ఎక్కడా లేదు. సో ఈ పారామీటర్స్తో పాటు మరికొన్ని ఆల్రెడీ ట్రైబల్ ఏరియాస్ శ్రీనివాసు మిగతా మాషారు చెప్పారు. అంటే ఉత్తరాంధ్ర ప్రజల పట్ల పాలకులు ఎవరైనప్పటికీ అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు బానిస బతుకులు బతుకుతున్నాం. చరిత్రలో మాషారు చాలా చెప్పారు. అంటే అశోకుడు కళింగ మీద దండయాత్ర చేసి ఇక్కడ 1,00,000 మందిని ఓచుకోత కోసాడు, 1,50,000 మందిని బానిసలుగా పట్టుకెళ్ళిపోయాడు. అయినప్పటికీ అప్పుడు మహానది నుంచి గోదావరి మధ్యలో ఉన్నటువంటి ప్రజలు, అంటే ఇప్పుడు మన 3 జిల్లాల్లో 1,00,000 మంది ఉన్నాం, అక్కడ నుంచి
మహానది వరకు బహుశా ఇంకో 2 కోట్లు 3 కోట్ల మంది జనాభా ఉండి ఉండొచ్చు. అశోకుడు పాలించే సమయంలో ఎంతమంది ఉండి ఉంటారు జనాభా? అప్పుడు ఈ మొత్తం ఆడ మగ పిల్ల పాప అందరూ తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు ఏమైందో ఇప్పుడు అర్థం అవడం లేదు. ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆ బ్లడ్ ఏమైంది? ఇప్పుడు ఎవరు తిరుగుబాటు చేయలేదు. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంత అన్యాయం జరుగుతున్న ఇక్కడ నాయకులు కూడా బానిసలు అయిపోయారు. ఇక్కడ 3 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ బాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నించే స్థాయికి ఎవరు ఎదగలేకపోయారు. అది ఏ పార్టీ అయినప్పటికీ. ఈ కారణం చేతనే మనం వెనుకబడిపోయాం. ఇక్కడి అధికారం అయితే రాజకీయ పార్టీలకి స్థానికులు కొంతమందికి అంటే గ్రామీణ ప్రాంతాల్లో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఇచ్చినప్పటికీ వాళ్ళు పదవులు అయితే ఉన్నాయి కానీ అధికారం వాళ్ళ చేతుల్లో లేదు. ఇందాక ఎవరో చెప్పారు ఎంవి కృష్ణారావు గారు శ్రీకాకుళం జిల్లా, గద్దెబాబురావు విశాఖపట్నం జిల్లా. ఇది 1983 తర్వాత ఈ ఉత్తరాంధ్ర మీద ఈ దాడి అనేది మొదలైంది. 1983 తర్వాతే ఎంవి కృష్ణారావు గారు అంటే ఆ కమ్యూనిటీ నుంచి మొత్తం జిల్లాలో ఒకే ఒక ఓటు, అది ఆయన ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు, ఆయనే వచ్చి అక్కడ కంటెస్ట్ చేశారు. అదేవిధంగా గద్దెబాబురావు గారు వచ్చారు. ఈ పరిస్థితి మారాలి. ఈ మారడానికి ఒక సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలి. ఉత్తరాంధ్ర ప్రజలు తిరుగుబాటుకి మీరు నాంది పలకాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.